ఇవ్వలేదు. రాహుల్ గాంధీ రాలేదా? మిగిలిన పార్టీలు రాలేదా? ఇక్కడ పాయింట్ ఏమంటానంటే ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళడానికి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎమ్మెల్యే అనే హోదానే చాలా ఇంపార్టెంట్. ప్రధాన ప్రతిపక్ష ఉందా లేదంటే ముఖ్యమంత్రి హోదా ఉందనేది పక్కన పెట్టి హోదా కోసం కాదు కదా అనేది ప్రజలు ఇచ్చినటువంటి హోదా ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా అక్కడ కొంత ఇబ్బందులు కలిగిస్తున్నా కూడా పోనీ అవమానిస్తున్నా కూడా మా కోసం పనిచేస్తున్నారే అన్నటువంటి ఇంప్రెషన్ అనేది ఆ నాయకుడు ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్క చంద్రబాబు ఉంటారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఉంటారు, ఒక పక్క జగన్ ఉంటారు. సో దీంతో సమస్యల పరిష్కారం చాలా హుందాగా చాలా హృదయంగా సాగితే సమస్యల పరిష్కారం జరుగుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయినా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు శపథం చేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు, మాట్లాడారు. మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావట్లేదు. 10 మంది నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడాలి, మా నియోజకవర్గాల సమస్యలు చెప్పాలని ఉంటుంది కదా. మొత్తం 11 మంది మాజీ ముఖ్యమంత్రితో సహా 11 మంది అసెంబ్లీకి గైర్హాజరు అవుతున్నారు. అదే చెప్పబోతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అసెంబ్లీకి రావద్దు అని బ్యాన్ విధించలేదు ఎవరు. కాబట్టి సరే జగన్మోహన్ రెడ్డి అడపదడప వచ్చినప్పటికీ కూడా 10 మంది ఎమ్మెల్యేలు రెగ్యులర్ గా రావచ్చు కదా, వచ్చి అసెంబ్లీలో కూర్చోవచ్చు కదా. సో ఇందాక నుండి మనం హోదా గురించి మాట్లాడుతున్నాం. ఆ హోదా గురించి ఎందుకంత పాకులాడుతున్నారని అనుకుంటున్నాం. సో జగన్ అక్కడ హోదా గురించి పాకులాడట్లేదు. ఏదైతే 40% ఓట్ షేర్ ఆయనకు వచ్చిందో అండ్ జనానికి సంబంధించి ఒక ప్రధాన ప్రతిపక్షం ఇందాక నుండి పూర్తిగా అసెంబ్లీ మొత్తం కూడా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేసే టైము, క్వశ్చన్ చేయడానికి మనుషుల తరపు అంటే ప్రజల తరపు మాట్లాడడానికి టైం కావాలి అంటూ ఆయన అడుగుతున్నారు. ఇందాక ఇటు అశోక్ చెప్తున్నట్టు మావలంకర్ రూల్. సో దీనికి సంబంధించి ఇదే 10%కి సంబంధించి అయితే అప్పటి డెసిషన్స్, అప్పటి వే ఆఫ్ పాలిటిక్స్, ఇప్పటి వే ఆఫ్ పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. హీస్ ద ఫస్ట్ స్పీకర్. ఆ టైంలో ప్రతి ఒక్క చిన్న చిన్న పార్టీస్ ఏవైతే వాళ్ళందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే